మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రభునందు ప్రిలరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యంగా ఈ యొక్క 25, 26 వచనాల్లో ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి అనేటువంటి వాటిని గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనం చూడొచ్చు. అవును, ఈ దినాన అనేక మంది వాస్తవంగా ఇవన్నిటి గురించి చింతిస్తుంటున్నారు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎలాగా పిల్లల్ని చదివించుకోవాలి, ఎలాగా మంచి ఇల్లు కట్టుకోవాలి, ఎలాగా పిల్లలకి వివాహం చేయాలి అని ఇలాగా ప్రతి దాని గురించి ప్రియులరా అనేక మంది ఈ లోకంలో చింతిస్తూనే ఉంటున్నారు. అవునా? అందుకే యేసుక్రీస్తు వారు మనము అనుదినము దేనిని గురించి అయితే, వేటిని గురించి అయితే అధికంగా చింతిస్తూ ఉంటామో వాటిని గురించే ఇక్కడ ఆయన మాట్లాడుతుంటున్నాడు. అందుకే ఆయన బోధించినటువంటి ఆ బోధనలు ఆయన ఎటు వెళ్ళి బోధించినా వెళ్ళిన చోటల్లో కూడా ఆ గుంపులు గుంపులుగా జనులు ఆయనను వెంబడించడము మనం చూడొచ్చు. ఏ ఒక్కరు కూడా ఈయన మత బోధ చేస్తుంటున్నాడు, ఈ బోధ మాకు అవసరం లేదు అని ఎవరు కూడా వెళ్ళిపోలేదండి. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఈ మాటలను మనం విన్నట్లయితే అవి మన యొక్క జీవితాన్ని కట్టి లేవనెత్తేటివిగా ఉంటున్నాయి. గనక దేవుని యొక్క వాక్యాన్ని వినడం చాలా ప్రాముఖ్యం. ఇంకా మనం గమనించినట్లయితే యేసయ్య బోధించినటువంటి ఈ బోధనలను మనం అనుసరిస్తే మనల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఇంకా యేసయ్య ఏం మాట్లాడుతుందంటే మన యొక్క జీవితం, ఆరోగ్యం, విజయం, బలము ఇవన్నిటిని కూడా ఎలాగ వీటన్నిటిలో కూడా మరి చింతించకుండా మనము శ్రేష్ఠులుగా ఉండాలో వాటన్నిటిని గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, యేసయ్య బోధనలు, యేసయ్య మాటలు మనిషికి జీవమునిచ్చేటివిగా ఉంటున్నాయి. కనుక యేసయ్య బోధించినటువంటి ఆ మాటను మనము వినడము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ప్రాముఖ్యంగా వేటిని గురించి మనం చింతిస్తామో వాటిని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే చింతించకూడదు అని చెప్తుంటున్నాడు. ఎందుకు చింతించకూడదో కూడా చెప్తూ కారణాలు చెప్తుంటున్నాడు. అవునా? ఇక్కడ అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. ప్రియులారా, వాస్తవంగా మనము మన యొక్క ఆహారం గురించి, మన యొక్క వస్త్రముల గురించి మనము చింతిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది, ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది అని వాక్యం చెప్తుంటుంది. అవునా? ఆహారము మనం ఎక్కడికి వెళ్ళినా మనం సంపాదించుకోవచ్చు. అవునా? వస్త్రాలైనా కూడా మనం సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఆహారము కంటే గొప్పది ప్రాణము. ఈ ప్రాణము ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక దేవుడు, యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు ఆ ప్రాణాన్ని ఇవ్వగలరు. ఒక శ్రేష్టమైనటువంటిది ఈ లోకంలో తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటిది ఒక ప్రాణం మాత్రమే. అది మాత్రమే కాకుండా ఇక్కడ దేహం గురించి కూడా మాట్లాడుతూ, ఈ దేహము కూడా ఈ లోకంలో మన దేహంలోని ఒక అవయవము మనలో నుంచి వేరైతే దాన్ని ఎవరు కూడా అమర్చలేరు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ యేసయ్య చెప్తుంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది. వాటిని నేను ఇచ్చాను, వాటిని పోషించడానికి కూడా నేను సమర్థుడను అని చెప్తూ ఏ విధంగా ఆ యొక్క చింతలోంచి బయటికి రావాలి, దేవుడు మన యొక్క సమస్త అవసరతలు తీరుస్తాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఈ మాటలను మనం విన్నప్పుడు అవి మనల్ని బలపరిచేటివిగా ఉంటున్నాయి. మన యొక్క చింతలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చేటివిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ జీవమునిచ్చింది దేవుడు, ఈ దేహంనిచ్చింది దేవుడు. కాబట్టి వాటికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అని చెప్తుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే, దేహమునిచ్చింది తండ్రే, ప్రాణమునిచ్చింది తండ్రే, వాటి యొక్క అవసరతలనే తీర్చినటువంటి దేవుడు సహజమైనటువంటి ఆ యొక్క
తినుట, తాగుట అనేటువంటి అవసరతలను తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చెప్తుంటుంది. అవునా? బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటని మనం చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు అనిపిస్తుంటుంది. తన సొంత కుమారునే మన కొరకు ఇవ్వటానికి వెనుతీయలేదు అని చెప్తుంటున్నాడు. అవునా? కాబట్టి ప్రియులారా, దేవుడు తనకున్నటువంటి ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుని మనందరి కొరకై బలి అర్పించాడు. మనందరి కొరకై ఆయనను మరణింప చేశాడు. కాబట్టి ఆయన కంటే మించినది ఏదైనా ఉంటుందా తండ్రికి? ఏది కూడా లేదు. అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు. వాక్యం చెప్తుంటుంది, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దానినే మన కొరకు ఇచ్చేసినప్పుడు ఆయన ఇంకా మనకు కావలసినటువంటి ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాలను చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు అంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే మనం ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలో దీని గురించి చింతించకూడదు అంటున్నాడు. ప్రియులారా, మన కొరకు తన కుమారునే పంపించిన దేవుడు, మన కొరకు తన కుమారునే మరణింపజేసిన దేవుడు మన యొక్క అవసరతలను తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు అని చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, చింతించడానికి బదులుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక్కొక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ప్రభువా, నీవు నాకు ఈ యొక్క ఆయుష్నిచ్చావు, నీవు నాకు ఈ యొక్క జీవునిచ్చావు, నీవు నాకు ఈ శరీరం ఇచ్చావు, ఈ యొక్క శరీరము పోషింపబడుతున్నందుకు వందనాలు, ఈ జీవము కొనసాగింపజేస్తున్నందుకు వందనాలు, ఈ ప్రాణం నిలిచిపోకుండా నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు యేసయ్యా అని దేవుని స్తుతిస్తూ దేవుని మీద నీవు ఆధారపడి వెళ్ళినప్పుడు దేవుడు నీ కొరకై కార్యం చేయవాడిగా ఉంటున్నాడు. నీ అవసరతలన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఆయన మన పక్షాన ఉంటున్నాడు. మన యొక్క అవసరతలను తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి చింతించడానికి బదులుగా ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఆకాశ పక్షులను పోషించిన దేవుడు. కింది వచనంలో మనం చదివినట్లయితే ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడా? మన గురించి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే మనము ఆయన యొక్క పిల్లలం అని వాక్యం చెప్తుంటుంది. అవునా? మనము ఆయన పిల్లలం. కాబట్టి పక్షులు దేవుని యొక్క పిల్లలు కాదవి. అయినా వాటిని పోషిస్తున్నప్పుడు మనల్ని పోషించడా? నిశ్చయముగా పోషిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద నమ్మిక ఉంచుదాం. ఆయన మన తండ్రి, మన అవసరతలు తీరుస్తాడు. మనము ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.